హైదరాబాద్ శివార్లలో బీజేపీ నేతల రహస్య సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ నేత శివప్రకాష్ జీ నేతృత్వంలో ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది. కీలక భేటీకి 10 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. పురంధేశ్వరి సహా కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలకు ఆహ్వానం అందలేదు. అయితే భేటీలో పొత్తు సహా పలు అంశాలపై చర్చించారు నేతలు. టీడీపీ జనసేన తీరుపై సమావేశంలో నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పొత్తులపై చర్చలు జరుపుతూనే సీట్లు ప్రకటించడంపై అసహనం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. ఎన్డీఏలో చేరికపై తేల్చలేదు చంద్రబాబు తీరుపై అటు అధిష్టానం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. పార్టీలో చర్చించి మళ్లీ చెబుతామని అమిత్ షాకు చెప్పారు చంద్రబాబు. అయితే మళ్లీ బీజేపీతో చర్చలకు ముందుకు రాలేదు టీడీపీ నాయకత్వం. సీట్ల ప్రకటన చంద్రబాబు తీరుతో బీజేపీ పునరాలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పొత్తుల గురించి ఆలోచించకుండా సొంతంగా బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. అయితే కీలక నేతలకు శివప్రకాష్ జీ సూచనలు, పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. రేపటి నుంచి ఏపీ బీజేపీ కీలక సమావేశాలు నిర్వహించబోతోంది. జిల్లాల వారీగా నేతలతో పురంధేశ్వరి భేటీ అయ్యారు. ఒక్కో నియోజకవర్గానికి 3 పేర్లతో జాబితా రిలీజ్ చేయబోతున్నారు. 3 నుంచి 4 రోజుల్లో ఢిల్లీకి ఈ జాబితాను పంపబోతుంది ఏపీ బీజేపీ. బీజేపీ నిర్ణయంతో ఇరకాటంలో పడింది జనసేన. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నామని ప్రకటన చేసింది. మరోవైపు టీడీపీతో సీట్ల పంపకం పూర్తయింది. తాజా పరిస్థితుల్లో బీజేపీని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది జనసేనకు. మోదీ, షాతో పవన్ కు ఉన్న వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపబోతుంది. మోదీని అభిమానించే పవన్ కు సంకట స్థితి ఎదురుకానుంది. ఎన్డీఏలో చేరడంపై క్లారిటీ ఇవ్వలేదు టీడీపీ. అయితే బీజేపీ పెద్దలే పిలవడం లేదని లీకులిస్తోంది. ఢిల్లీ పెద్దలతో చెప్పే సీట్లు ప్రకటిస్తున్నామని సంకేతాలు కూడా ఇస్తుంది. అయితే టీడీపీ తీరుపై బీజేపీలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. పొత్తులో లేని టీడీపీ అభ్యర్థులతో తమకు సంబంధం లేదంటోంది బీజేపీ. సొంత వ్యూహాలతోనే ఏపీలో ముందుకు సాగాలని బీజేపీ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.